హలో హలో జై తెలంగాణ సమానమే పార్టీ నాయకులే కానీ ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ కూడా మనందరం ఎప్పుడైతే అభివృద్ధికి నిదర్శనము అభివృద్ధికి దాత అయినటువంటి మన ఎమ్మెల్యే గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్న విషయము విదితమే. పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది దాని మీద కూడా ఏ వాగ్దానాలు చేస్తే వచ్చిందన్న దాని మీద కూడా ఇప్పుడు మన పెద్దలందరూ ఇక్కడ చెప్తారు. ఎందుకంటే మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు దావ వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. 400 గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు. మహిళ సంవత్సరాల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసు. తెలంగాణ ఏమంటారే గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే. తండ్రి ధైర్యాన్నిచ్చే రాదల్ల బంధు గుండెని పరమోయ బీసీల బంధు. అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానంటూ సాయమై వచ్చింది. వివిధ పదవులకి వెళ్ళి ఏ విధంగా ముందుకెళ్ళిండో అదే విధంగా సంజయ్ గారు కానీ రాయశంగౌడ్ గారు కానీ దా వసంత గారు కానీ మేమందరం కూడా అనేక పదవులతో ముందుకెళ్ళినాం. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డాం. అధికార పక్షంగా పనిచేసినాం, ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. కోరేటువంటిది 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఆర్మూర్లో, బాన్సువాడలో, నిజామాబాద్ రూరల్లో గెలిచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న యువకులలో యువకునిగా, పెద్దవాళ్ళలో పెద్దవానిగా, తలలో నాలుకగా ఉండే సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్పర్సన్ గారు స్థానిక నాయకత్వాన్ని కలిసిమెలిసి ఉండి గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం పాటుపడ్డామో తిరిగి మళ్ళీ మీ అందరం కూడా మీకు సేవ చేస్తామని చెప్పని కేసీఆర్ గారు పంపించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను జగిత్యాలలో సంజయ్ గారికి ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించినామో అదే విధంగా భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు. బంధువులు ఉంటే తెలుసుకోరు. నిజామాబాద్లో మంచి పేరున్నటువంటి నాయకుడు. మరి అక్కడి నుంచి మన ప్రాంతానికి కూడా ఆయన నిజామాబాద్ పార్లమెంటుగా అభ్యర్థిగా మరి ప్రకటించడం వారికంటే మనమే అదృష్టంగా భావించాలి. ఇంత మంచి నాయకుడు మనకు అభ్యర్థిగా రావడం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఉంచి తప్పకుండా మన బాజిరెడ్డి గారి కారు గుర్తుపై ఓటేసి మే 13 రోజు మరి మీ అందరు కూడా పొద్దుగలనే వెళ్ళి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్కు మార్పు అని అంటే మార్పు కనబడుతుంది. మనం అందరం రైతులం. కరెంటు పోతుంది, నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇప్పటికీ పింఛన్లు లేవు, ఏది కూడా అమలు చేయరు. వాళ్ళకి అధికారం కావాలి. కుర్చీలో కూర్చున్న తర్వాత మనం అందరం మేదికుండా మర్చిపోతాం. కానీ కేసీఆర్ సార్ అటువంటి వాడు కాదు. రాష్ట్రం కోసం తనలాడిన నాయకుడు. మనం అందరం బాగుండాలని ఆలోచన కాకుండా ఎవరిని గెలిపిస్తే మనం మంచిగా ఉంటామో ఆలోచించి మన బాజిరెడ్డి అన్నను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మనకి ఇంకొక పెద్దన్నలాగా ఎమ్మెల్సీ రమణన్న గారు కూడా మరి కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే ఈనాడు ఈ ప్రాంతం అంతా కూడా సుపరిచితమైనటువంటి నాయకుడు. కాబట్టి వారు కూడా వీళ్ళందరూ సంజయ్ అన్న, రమణన్న, మరి బాజిరెడ్డి అన్నకు తోడుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ముగ్గురు మరి ఈనాడు మీకు రామలక్ష్మి ముందు మీరందరూ కూడా నన్ను గెలిపించారు.
ఈ గ్రామాలలో మెజార్టీ ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇచ్చిందంటే దానికి కారణం ఈ వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రులు రమణన్న గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు రాజేశ్వరగౌడ్ గారు కావచ్చు, సోదరి జడ్పీ చైర్మన్ గారు వారి తరఫున తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారి సత్సంబంధాలు, మిగతా ఇక్కడ నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా కవితమ్మ గారు కేసీఆర్ గారి సహకారంతో చేసిన అభివృద్ధి మరి ఇవన్నీ కూడా నాకున్న సంబంధాలు గెలిపించాయి. మరి ఈ గ్రామం గురించి నేను ఒక 2 విషయాలు చెప్తా. చాలా ఊర్లలో రోడ్లు ఉంటాయి, మోటార్లు ఉంటాయి, కరెంట్ వచ్చిందని వచ్చింది. కానీ ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా, పెంబెట్ల రైతులు, రంగపేట రైతులు నీళ్ల కోసం కొట్లాడుకున్న రోజులు ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి ఈ 4 ఏళ్లకి ఎవరైనా కొట్లాడినరా ఒక్కసారి యాద్ చేసుకోండి. దానికి కారణం మీరు దయతోటి గెలిచిన నేను కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ రంగపేట కాడ రోడ్డు కట్ చేసి తూంబెట్టిస్తే ఇవాళ అక్కడికి వెళ్ళి తుమ్మలకుంటకెళ్ళి నీళ్ళు వచ్చి మన పెంబెట్ల మత్తడి దుంకుతే కాంగ్రెస్ నాయకులు అడుతున్నారు, నడుతుంటే బురద అంటుతుంది, అడవిలో అంటారు. అంటే అది లేచిన రోడ్డు పోయినట్టు. కానీ ఆనాడు నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ పంటలు పుష్కలంగా పడుతున్నాయి. వాగంతా నిండిపోతే ఉపాధి హామీలు మొత్తం సాఫ్ చేయించినాం. అట్లనే నిన్న మొన్నటి దానిక నిరుడు దానిక బ్రహ్మాండంగా చెర్ల నీళ్లుండే. కానీ నిన్న నేను మడలే గుడికాడికి పోతే ఒక్కొక్కటి 3 కిలోల చేప ఇయ్యాలని కాడు ఉండుంటది. 3 కిలోల చేప నీళ్లు లేక చచ్చిపోయాడు పడి ఉండే. గంగపుత్రులు కొన్ని పట్టుకపోయి ఎంత బాధాకరం చెప్పండి, ఎంతటి బాధ. ఇది కళ్ళార కనబడ్డది. నేను నిన్న పొద్దున పోతే నిన్న కోనాపురం అనువల్ల గుడికాడికి వచ్చి ఆడికి పోయినా. అటెండ్కి అడిగితే చెప్తాను, నా ఇంట లచ్చకపేట సర్పంచ్ ఉండ్రి మీరు పెట్టించిన మొన్న తీస్తే ఆఖరి తడి పొలాలు మారినాయి. వాళ్ళకెళ్ళి వచ్చి కొద్దిగా భోజనపడ చెర్లకు ఇవి నీళ్ళు వచ్చినాయి ఆఖరి తడిలా అన్నారు. మరి ఇదే పరిస్థితి గతంలో ఉండేనా? 4-5 ఏళ్ళు కేసీఆర్ వచ్చినాక ఉండేనా? ఈ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు తెచ్చారు. ఇట్లానే ఉంటే ప్రాంతానికి కొత్త నాయకుడు మాత్రం సీనియర్. నేను గ్రామస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. నేను వ్యవసాయం చేసిన, నేను నాగలు దున్నిన, గొర్రె కొట్టిన, పొలం వేసిన, గ్రామంలో పోలీస్ పనులు చేసిన 7 సంవత్సరాలు. సొసైటీ చైర్మన్ చేసిన, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన. అంటే ఇవన్నీ నేనేదో సాధించడానికి కాదు. నేను చాలా చిన్నవాడిని, సామాన్యుడిని. కానీ మీలాంటి ప్రజలు నా నిమిషాలు గెలిపించారు. నాకు ఉత్తరం కాదు, నేను చేసిన సేవ, నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఉన్నా కాబట్టి ఆ విధంగా నన్ను ఆదరిస్తున్నాను. అదృష్టవశాత్తు మరి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో మరి ఈ ప్రాంతంలో కంటెస్ట్ చేయాలి గోవర్ధన్ గారు అన్నప్పుడు ఆయన మాటలు శిరసావహించి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నాకు అదృష్టం ఏంటంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 జగిత్యాల, 2 కోరుట్ల, బాబు 1 నిమిషం ప్లీజ్, 3వది బాల్కొండ, 4వది ఆర్మూర్, 5వది నిజామాబాద్ టౌన్, 6వది అర్బన్ రూరల్, 7వది బోధన్. దాదాపుగా 7 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాం. మనం అదృష్టం ఏంటంటే 7 3 అసెంబ్లీ స్థానాల్లో మనం ఉన్నాం. కొరట్లో ఉన్నాం, జగిత్యాల ఉన్నాం, బాల్కొండ ఉన్నాం. నిజామాబాద్ రూరల్ నుంచి నేను పోటీ చేస్తున్నాను, 4 వ్యక్తి. నేను ఆర్మూర్లో ఎమ్మెల్యే చేసిన కాబట్టి 5వ వ్యక్తి. వాళ్ళకున్న కేవలం 2 మాత్రమే. ఆ 2 కూడా మనకున్న క్యాడర్. మనం గెలుస్తున్నాం మీ అందరి దయ వల్ల. ఇప్పుడు నేను మనవి చేస్తున్నా, ఈ ప్రాంత నాయకుడు నేను గౌరవిస్తాను, నేను గౌరవించను కాదు, నేను ఇద్దరు వ్యక్తులు గౌరవించే వ్యక్తి. నేను జీవన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీగా. 10 సార్లు పోటీ చేసిండు ఆయన. ప్రాంతానికి చేసిందంటే ఇక్కడున్న నాయకులు తప్ప ఆయన చేసింది చాలా తక్కువ. ఇవాళ ఎంత దురాశ అంటే ఆయనకు, ఒక పక్క ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ ఉండి అసెంబ్లీ పోటీ చేసిండు, సంజయ్ కుమార్ గారు ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీ. అంటే కాంగ్రెస్ పార్టీ నా చేతుల్లో ఉంది, ఏదంటే ఆ టికెట్ తెచ్చుకుంటే నేను ప్రజలు గెలిపించిన పర్లేదు, గెలిపించకుండా పర్లేదు, నేను మాత్రం అధికారం చెలాయించానే వ్యక్తి ఆయన. ఇవాళ నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఈ ప్రాంతం నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో పుట్టిన మీ అందరూ చాలా మంది తెలియదు.
కరీంనగర్ జిల్లాలో పుట్టిన మా అమ్మగారి దేశాయపేట విలేజ్ మేడిపల్లి మండలం. ఆ గ్రామంలో పుట్టిన పెరిగిన నేను పాత్రనే కొత్తని కాదు. ఇవాళ నేను మీ అందరి దేవాలయం గెలిచిన తర్వాత 7 నియోజకవర్గాల్లో తప్పకుండా సమానంగా చూస్తున్నాను. అరవింద్ లాగాను వాడు గెలవగానే ఏ ఊరికైనా పోయిందంటే పోలేదని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మన పొలాసు పోయినాం మేము, మన ఫండ్స్ ఇచ్చినట్టు లేదని చెప్తారు. అలా నా పేరు ఉండదు. నేను ప్రతి గ్రామాన్ని సమానంగా చూసే వ్యక్తిని. నేను నాకున్న అనుభవంతో ఒక వ్యక్తి కూడా నా గురించి చెడు మాట్లాడద్దు. నేను ఒకటి గమనించాలి ఏంటంటే, ముగ్గురం పోటీ చేస్తున్నాం ఇక్కడ. బీజేపీ నుంచి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏదైనా ఒక్క మాట బదనాలు చేస్తున్నారు నన్ను. ఇలాంటి వ్యక్తిని అంటూ వాళ్ళు నాకు మచ్చ కూడా లేదు. ఎవరు కూడా నాకు ఆరోపణ చేసే స్థాయి లేదు. వాళ్ళ పేరుని మచ్చలే, వాళ్ళన్నీ బదనాం కేసులు అవన్నీ. ఇవాళ అదే విధంగా ఉంటా కొనసాగుతా. నేను ఈ ప్రాంతంలో నేను చూస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతం బాగుపడ్డది తెలుసు నాకు. అంతకుముందు నేను చిన్న పిల్లలు చూస్తుంటాను, దుబ్బలు కొట్లాడుతుంది ఈ ప్రాంతంలో. ప్రాజెక్ట్ నీళ్ళు రావడం బాగైంది. ఆ తర్వాత కరువు రాకుండా మనకు తెలియకుండా చేసిన ఆయన. కరువు వచ్చినా వర్షాలు లేకున్నా కింద నుంచి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పోసి మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా నా కన్న బిడ్డలు చూడలేదు. మా అవ్వలు మా అక్కలు గమనించాల. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీకున్న పెన్షన్లు 200 రూపాయలు మాత్రం ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేసిన ఆయన. 10 ఏళ్ళు నిర్విధంగా చేసిన ఆయన. కరోనా వచ్చినా కరువు వచ్చినా కూడా దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కాపాడాడు. చాలా మంది అవ్వరు చెల్లెలు చూస్తారు. నా పెద్ద కూడా కేసీఆర్ అన్నాడు. మరి ఎందుకు మర్చిపోయింది మీరు? కారణం ఏంటంటే ఒకటే కారణం, ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు మనల్ని తిట్టలేదు, కేసీఆర్ చెడ్డడం లేదు మనల్ని. ఒకటే అనుకున్నారు వాళ్ళు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పిసిసి అధ్యక్షుడు ఆయన వాగ్దానం చేసిందంటే కేసీఆర్ 2000 ఇస్తున్నాడా, నేను 4000 ఇస్తాడు ఆయన పెన్షన్. 4000 ఇస్తున్నాడు. 4000 ఏం చేస్తాడంటే పాపం తింటది తాగుతుంది ఏదో చేస్తుంది. రెండోది ఏంటంటే మనమలు వస్తున్నాడు దగ్గరికి. మనమలు వచ్చి అవ్వ నాకు ఒక 500 రూపాయలు పెట్రోల్ పోసుకుంటాడు, రాత్రి కాళ్ళు వస్తున్నాడు. ఎన్ని కట్టిపోయింది మించి ప్రజల్ని నెలకు సంవత్సరానికి పంటకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. సంవత్సరానికి 5,000 రూపాయలు పంటకు ఇస్తున్నాడు. ఇచ్చిండు ప్రాంప్ట్గా. ఇవ్వలేమన్నాడు, నేను 15,000 ఇస్తాడు. ఇంకేమన్నాడు, 2 పంటలకు ఇస్తాడా, 3వ పంట కూడా ఇస్తున్నాడు. 3వ పంట పండిస్తారు ఎవడన్నా. కానీ జనం ఓహో అనుకున్నారు. 3వ పంట లేదు, 1 పంట కూడా దిక్కులేదు. పంటలు కోసేటప్పుడు ఇస్తున్నాడు కొత్త కొత్త 4 ఎకరాలకు 3 ఎకరాలకు ఇస్తున్నాడు. మరి వచ్చే మళ్ళా వేసే పంటకు ఎవడిస్తాడు? ఇస్తాడా అని అడుగుతున్నాడు నేను. ఇప్పుడే ఇయ్యాల, మేలు ఇయ్యాల, మళ్ళీ 2వ రైతు బంధు. ఇవే ఇప్పుడు ఇచ్చినప్పుడు అవి ఎప్పుడు ఇస్తాడు? పచ్చి అబద్ధాలకు చూటా కోర్. వాళ్ళు నిజామాబాద్ సభలో చెప్తున్నాడు, మీరు నమ్మండి నన్ను, 15 ఆగస్టుకి ఇస్తున్నాడు రైతు రుణ మాఫీ. ఎన్నిసార్లు చెప్తాను? గెలిచిన తర్వాత డిసెంబర్ 9th నాడు ఇస్తున్నాడు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. మళ్ళీ 1 month కన్నా 100 రోజులన్నావు. ఇప్పుడు ఏమంటాడు? డిసెంబర్ 15th అంటే ఆ రోజు వరకు లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోతాయి, పార్లమెంట్ అయిపోతుంది. ఓట్లు దండుకోవాలా, మళ్ళా గది మీద కూర్చోవాలా. పచ్చి మోసగాడు. అలాంటి వ్యక్తి గురించి మనము ఆలోచించద్దు, దయచేసి చెప్తున్నా. అదే కేసీఆర్ గారు ఏదైనా మాట ఇస్తే తప్పలేదు. బీజేపీ పార్టీ నాయకులు తీసుకురాలి. వట్టిగా పేరుకు మాత్రమే జై శ్రీరామ్ అంటారు తప్ప, ఆ రాముని పేరు వాడుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా దేవుని కోసం తీసుకురాలి. అదే మరి నిజమైన భక్తురాలైనటువంటి మన కవిత గారికి, మన సంజయ్